భారతదేశం ఒక నిమిషం, భారతదేశంలోనే ఒక ప్రాంతీయ పార్టీ మోడీ గవర్నమెంట్ చేసినంత సపోర్టు, టీఆర్ఎస్ చేసిన సపోర్టు ఒక దశ దాకా ఎవ్వరు చేయలేదు. అంటే ఒక దిక్కు అంత అది అయిన తర్వాత ఎందుకు రిలేషన్ అది అయింది అనేది మాకైతే తెలియదు. అంటే తేడా ఎందుకు వచ్చింది? నేను ఒకటే అనుకుంటున్నాను, తెలంగాణలో బీజేపీ బలపడొద్దు. మున్సిపల్ ఎలక్షన్స్లో కానీ, లేకపోతే దుబ్బాక్ ఎలక్షన్స్లో కానీ, లేకపోతే హుజూరాబాద్ ఎలక్షన్స్లో కానీ భారతీయ జనతా పార్టీ బై ఎలక్షన్లో గెలిచినప్పటి నుంచి ఫర్ పొలిటికల్ రీజన్స్ వేరే రీజన్స్ ఏమి లేవు. నాకు అర్థమైంది అది, వాళ్ళు నాకేం చెప్పలే ఇందుకోసం మీతో దూరమైనవని. సార్ దాని రిలేటెడ్ క్వశ్చన్ సార్, జిహెచ్ఎంసీలో బ్రహ్మాండంగా పెర్ఫామ్ చేశారు, దుబ్బాక్లో గెలిచారు, బండి సంజయ్ ఉన్నప్పుడు ఒక ఊపు వచ్చింది, ఆయన తీసేశారు. ఆ కారణాలు మీరు ఇంటర్నల్ రీజన్ చెప్పని అంటున్నారు. మీరు అధ్యక్షులయ్యారు, మీకు ఒక మౌకా దొరికింది, ఒక అవకాశం దొరికింది, ఇప్పుడు మళ్ళీ 10 సీట్లు వస్తాయి అంటున్నారు. మరి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఇంత ఘోరంగా, అంటే మీరు అధ్యక్షుడిగా ఉన్న టైంలో ఎందుకు అంత ఘోరంగా విఫలమైంది? ముందే మేము మునుగోడు ఓడిపోవడంతో మాకు కొద్దిగా నష్టం జరిగింది. అప్పుడు సంజయ్ అధ్యక్షుడు ఉన్నాడు. మునుగోడు ఓడిపోవడంతో మాకు కొద్దిగా సెట్ బ్యాక్ స్టార్ట్ అయింది. కర్ణాటక గెలవడంతో కాంగ్రెస్ పార్టీకి ఊతం వచ్చింది. ఆ తర్వాత వరుసగా అనేక పరిణామాలు ఉన్నాయి. అయినా కూడా కవిత అరెస్ట్ అంశం కూడా ఒకటే, కవిత అరెస్ట్ అంశం కూడా అందులో ఒకటే ఉన్నది. అరెస్ట్ అవుతుంది అని వచ్చి దాని మీద కూడా మామూలు స్టేట్మెంట్ ఇవ్వడం, కవిత అరెస్ట్ చేయకపోతే బీజేపీకి తెలంగాణలో బలపడదు, ఓట్లేరు అనేటువంటి విషయం చర్చ జరిగినాయి అవన్నీ. అందుకే డీటెయిల్స్ నేను ఆ స్థాయి దిగజారలేదు. కాబట్టి ఆ రకంగా అనేక కారణాలు అయినప్పటికీ కూడా నాకు ఓటింగ్ పర్సెంటేజ్ డబుల్ అయింది. ఓటింగ్ పర్సెంటేజ్ అసెంబ్లీ ఎలక్షన్స్ పోల్ చూసినట్టయితే డబుల్ పెరిగాం, పర్సెంటేజ్ సీట్లు కూడా పెరిగాయి. ఈరోజు ఖచ్చితంగా పార్లమెంట్ ఎలక్షన్స్లో మంచి ఫలితాలు వస్తాయి. చాలా కాన్ఫిడెంట్గా చెప్తాను డబుల్ డిజిట్ వస్తుంది అని చెప్పి. కానీ అది అదర్ సైడ్ వ్యక్తిగతంగా మీ విషయాలు తీసుకుంటే మీరు కేవలం సికింద్రాబాద్ అభ్యర్థి కాదు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా. కానీ మీరు మిగతా నియోజకవర్గాల మీద పెద్దగా ఫోకస్ పెట్టడం లేదు అన్న ఒక విమర్శ మీ మీద ఉంది కదా. రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తున్నా, తిరుగుతున్నాను. నార్కర్నూలుకి వెళ్ళాను, మేదకి వెళ్ళాను, ఆదిలాబాద్కి వెళ్ళాను, వరంగల్కి వెళ్ళాను. రెగ్యులర్ మీటింగ్ పెడుతున్నాను. ఎవ్రీ మార్నింగ్ అందరితోటి టెలికాన్ఫరెన్స్లో మాట్లాడతాను, తిరుగుతున్నాను. నా కాన్స్టిట్యున్సీ తిరుగుతూ మిగతాది కూడా తిరగాలి. ఓకే, స్టేట్ ప్రెసిడెంట్గా మీరు రెస్పాన్సిబిలిటీ చేస్తున్నారు 100%. మీ మంత్రిత్వ శాఖ గురించి ఒక ప్రశ్న అండి. ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది మీకు, యూనియన్ టూరిజం మినిస్టర్. యాక్చువల్గా కేటీఆర్ గారు నాకు టూరిజం మినిస్టర్ అయితే యూనియన్ టూరిజం మినిస్టర్ అవ్వాలన్న అంబిషన్ అని కూడా అన్నాడు ఆయన. అట్లాంటి అవకాశం మీకు వచ్చింది, కానీ మీరు ఫెయిల్ అయ్యామనుకోవటం లేదా? ఎందుకంటే చాలా దేశాలు టూరిజంని ఎకానమీగా మార్చుకున్నా, ఇండియాలో బోల్డంత పొటెన్షియల్ ఉంది. నేను 2 సంవత్సరాలే ఉన్నా సార్. కరోనా తర్వాత నేను అయ్యాను. కరోనాలో టోటల్గా నేను టూరిజం మినిస్టర్ 2 సంవత్సరాలు అయింది. కరోనాలో టోటల్గా హోటళ్ళు టోటల్ క్లోజ్ అయింది. దాన్ని రిస్టోర్ చేసినాం. ఇప్పుడు మన దగ్గర కూడా నేను వచ్చిన తర్వాత భద్రాచలం డబ్బులు ఇచ్చినాను, రామప్ప యునెస్కో గుర్తింపు తీసుకొచ్చాను. దేశవ్యాప్తంగా నేను అడుగుతున్నా, దేశవ్యాప్తంగా ఇస్తున్నారు. మళ్ళీ మోడీ ప్రధానమంత్రి అయితే మళ్ళీ మీకు మంత్రిత్వ అవకాశం వస్తే ఈ టూరిజం శాఖే తీసుకుని మీరు ఏమన్నా రెవల్యూషనైజ్ చేయగలుగుతారా? ఒకటి, సికింద్రాబాద్ ప్రజలు ఆశీర్వదించాలి, ఎంపీ గెలవాలి, గెలుస్తాను. మినిస్టర్ అనేది నా చేతిలో లేని పని. నేను ఇప్పుడు ఒక మాట కూడా దాని గురించి మాట్లాడకూడదు. కాంపిటీషన్ కూడా ఎక్కువ, అందుకే నేను మాట్లాడదలుచుకోలేదు. మంత్రిత్వ శాఖ మీరు చెప్పింది రిస్టోర్ చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. లాస్ట్ మాకు టోటల్ ఈ ప్రపంచంలోనే, ఇక్కడే కాదు ప్రపంచంలోనే టోటల్గా కరోనా కారణంగా సెట్ బ్యాక్ అయినటువంటి సెక్టారు, పెద్ద సెక్టారు టూరిజం సెక్టార్. అన్ని బస్సులు కానీ అన్ని మొత్తం కొలాప్స్ అని, హోటల్స్ అని రిస్టోర్ చేసినాం. ఈరోజు డొమెస్టిక్ టూరిజం చాలా అద్భుతంగా పెరిగింది. ఒక జమ్మూ కాశ్మీర్లోనే 2023 చూస్తే 2 కోట్ల మంది టూరిస్టులు వచ్చారు. ఆర్టికల్ 370 పోవడం ఒకటి, కరోనా తర్వాత ఒక్కసారే టూరిజంకి బూస్ట్ రావడం. ఎందుకంటే వాళ్ళు ఏదో బుట్టలు కమ్మేసినటువంటి ప్రజలు స్వచ్ఛ రావడంతో 2 కోట్ల మంది వచ్చారు. ఇండిపెండెన్స్ తర్వాత అత్యధికమైనటువంటి సంఖ్యలో టూరిస్టులు జమ్మూ కాశ్మీర్కి వచ్చారు.